Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday and 7th April 2026. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, ప్రైస్ యాక్షన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసి దాని తర్వాత ప్రీ మార్కెట్ అండ్ ఈరోజు అడిషనల్గా ఎవరైతే లెవెల్స్ నాయిస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఆ అప్డేట్ కూడా ఇస్తాను. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ విత్ వెరీ నామినల్ ఛార్జెస్ అండ్ ఆల్. ఠీకే ఒకసారి క్విక్గా ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో ఇది మనకి థర్స్డే క్లోజింగ్ వచ్చేసి అండ్ థర్స్డే రోజు యాజ్ పర్ క్లోజింగ్ కానీ ఇన్స్టిట్యూషనల్ డేటా ఓపెన్ పొజిషన్స్ అన్నీ కలిపి చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు చాలా స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ హ్యూజ్ బేరిష్, ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ బేరిష్ ఉండే బికాజ్ అంటే అప్ సైడ్ నుంచి చూస్తే కాల్స్ అన్ని హ్యూజ్ కాల్ సెల్లింగ్ ఉండింది అండ్ ఈవెన్ పుట్ సైడ్ చూస్తే కూడా హ్యూజ్ పుట్ బయింగ్ కూడా ఉండింది. సో వీళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారం మండే రోజు హ్యూజ్ వాట్ వి కాల్ గ్యాప్ డౌన్ అవుతుంది అండ్ దాని తర్వాత ఇంకా లోవర్ లెవెల్స్కి వెళ్తుంది అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వీళ్ళు అట్లీస్ట్ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు అని డిస్కస్ చేసుకుంటే, సేమ్ వే ఎవరైతే ప్రొపరైటరీ డెస్క్స్ ఉంటాయో సో వీళ్ళు కూడా స్ట్రాంగ్ బుల్లిష్ అని డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో అట్లీస్ట్ వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారని చెప్పి మనం ర్యాండమ్గా బుల్లిష్ చేద్దామా, సేమ్ వే క్లయింట్స్ బేరిష్ ఉన్నారని చెప్పేసి మనం అట్లీస్ట్ బేరిష్ వెళ్ళకుండా బుల్లిష్ వెళ్దామా కాదు. వీ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ పాయింట్స్ అనమాట. సో ఏదైతే లెవెల్ ఈ లెవెల్ ఒక డౌ థియరీ కావచ్చు, ఈవెన్ 50 MA సపోర్ట్ కావచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ రిటర్న్ అవుతూ ఉంటే ఇదొక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఇండియన్ బిక్స్ అనేది హై ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ సెంటిమెంట్ కూడా చాలా వాస్ట్గా స్విచ్ అయిపోతూ ఉంది ఫాస్ట్గా. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా డిస్కస్ చేసినాం అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఇది మనకి ఫేక్ బ్రేక్అవుట్ లాంటి స్ట్రక్చర్ కనబడుతుంది కాబట్టి. సో ఒకసారి క్విక్గా నేను అట్లీస్ట్ నేను మిమ్మల్ని ప్లాట్ చేసుకోమని చెప్పి చూపించిన ఆర్ ఈవెన్ టెలిగ్రామ్లో అప్డేట్ చేసిన లెవెల్స్ని కూడా మీకు చూపిస్తా సో దట్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆస్క్డ్ యూ పీపుల్ టు డ్రా దిస్ ట్రెండ్ లైన్ సో దట్ ఇది మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందా లేదా అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ అట్లీస్ట్ ఈ ఛానల్తో మనకి యూజ్ లేదు కాబట్టి ఇది మనం మార్క్ చేసుకోకుండా పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రేక్అవుట్ అయింది థర్స్డే రోజు అండ్ ప్రైస్ పైకి వెళ్తుంది. నాకు తెలిసి ఇది క్లియర్గా డిస్కస్ చేసిన ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఫాల్స్ బ్రేక్అవుట్లా కన్సిడర్ చేయొచ్చు. ఒక బేరిష్ ట్రేడ్ ఇది రెసిస్టెన్స్గా ఫామ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెసిస్టెన్స్ ఉంటుంది హారిజెంటల్ లైన్ అనేది అని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇన్ కేస్ ఈ లెవెల్కి వచ్చి వెళ్తూ ఉంటే ఇది ఒక చాలా మీడియం ప్రాబబిలిటీ అండ్ ఇది చాలా సపోర్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. బికాజ్ వాళ్ళ ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో అవి బుల్లిష్ ఉన్నాయని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఓవర్ ద వీకెండ్ చాలా మెసేజ్ అయితే వచ్చినాయి బికాజ్ 200 పాయింట్స్ డౌన్ అయింది, 150 పాయింట్స్ డౌన్ ఉంది, 300 పాయింట్స్ డౌన్ ఉంది అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చాలాసార్లు మీకు ఇదే చెప్తా ఉంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఈవెన్ అట్లీస్ట్ 400-500 పాయింట్స్ పైన ఏదైనా జరుగుతూ ఉంటే అట్లీస్ట్ దాన్ని బిలీవ్ చేయొచ్చు. బట్ ఈ 100, 150, 200 పాయింట్స్కి అంత మన మార్కెట్ అనేది అట్లీస్ట్ ప్రీ మార్కెట్లోనే సెటిల్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ మీకు లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసుకుంది ఈ లెవెల్లో బుల్లిష్ ఉండే బట్ నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్గా బేరిష్ ఉండింది. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా అదే ఎప్పుడైనా సరే ప్రీ మార్కెట్ తర్వాతనే మనం డిసైడ్ అవ్వాలనేది నేను చాలాసార్లు మెన్షన్ చేస్తూ ఉంటా. బట్ దట్స్ ఫైన్, టీకే. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యాక ఒకసారి ఈఎంఎస్ కూడా ఎనేబుల్ చేసి చూపిస్తా సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఏదైతే మనం లెవెల్ మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్ వరకే వచ్చింది. ఈధర్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి లేదా 50 MA ఫేక్ బ్రేక్ డౌన్ చేసి అన్న పైకి వెళ్ళాలి ఆర్ ఈవెన్ 100 MA తర్వాత ఎప్పుడైతే మనకి అట్లీస్ట్ 5 మినిట్స్లో అయినా ఒక కన్ఫర్మేషన్ కావాలి డౌ థియరీ వైలేట్ అయినట్టు. టీకే. సో అట్లీస్ట్ డౌ థియరీ ఈ బుల్లిష్ ప్యాటర్న్కి కంటిన్యూషన్ లాగా ఉండాలి. సో దీనికోసం సేమ్ వే ఈవెన్ ట్రేడ్ వాట్ వి కాల్ లెవెల్ సో నాయిస్లో కూడా 100 MA వరకు వెయిట్ చేయండి, దానిపైనే అట్లీస్ట్ బుల్లిష్ స్ట్రెంత్ ఉంటుంది అని అయితే డిస్కస్ చేస్తుండే. అండ్ ఇది కంప్లీట్ టిప్స్ సర్వీసెస్ కాదు బికాజ్ ఓన్లీ అబ్జర్వేషన్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ సో క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రాప్ అనేది జరుగుతుంది ఎప్పుడైనా సరే. అంత హ్యూజ్ పొజిషన్స్ ఉన్నప్పుడు అంత ఈజీగా ఎవ్వరు కూడా వదులుకోవడానికి ట్రై చేయరు.
బట్ స్టిల్ ఇక్కడ క్లియర్గా నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఎమోషన్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి. అండ్ ఎవరైతే ట్రేడింగ్లో బేరిష్ వెళ్దాం అనుకున్నారో ఈరోజు వాళ్ళందరూ కూడా హ్యూజ్ లాసెస్ అయితే బుక్ చేస్తూ ఉంటారు. బికాస్ ఒక్క సింగిల్ క్యాండిల్ మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే 125 పాయింట్స్ అబౌవ్ క్లోజ్ అయిపోయింది. సో ఈ రేంజ్లో అట్లీస్ట్ ఐ ఆస్ దెమ్ టు బుక్ అట్లీస్ట్ ఈ డే హై దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ 200 EMA ఈ రేంజ్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటి అంటే మనం మార్క్ చేసుకున్న లెవెలే, బట్ ఇది కొంత గ్రీడ్ కానీ ఎంతూజియాజంతో పైకి వెళ్తూ ఉంటుంది, కొంత స్లిప్పేజ్ అనేది ఉంటుంది ఈ ఏరియాలో. బట్ ఇక్కడ ఆప్షన్ బయర్కి ఏం అంత పెద్దగా వాట్ వి కాల్ ఫెచ్చింగ్ ఏమి ఉండదు. ఈ క్యాండిల్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ఏరియా వరకు కూడా అంతే ప్రాఫిట్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ వచ్చే ఏదైతే చిన్న ప్రాఫిట్ ఉంటుందో అది డికేతో ఈక్వల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏదైతే లెవెల్ మార్క్ చేసుకున్నామో ఆ ఏరియాలోనే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, ఈవెన్ 50 MA సపోర్ట్ కూడా తీసుకుంది. స్టిల్ ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ కండిషన్స్కి మనం జనవరి కంటే ముందు చేసిన ట్రేడ్స్ అన్నీ ఎలా ఉంటుండే, హై ప్రాబిలిటీ ట్రేడ్ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటాయి. బికాజ్ ఈ లెవెల్స్ నుంచి రెస్పెక్ట్ ఇస్తుందని చెప్పి. బట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్కి మనం ఎప్పుడైనా సరే మన 100% క్యాపిటల్ని 100% పొజిషన్స్ని ఎప్పుడు డిప్లాయ్ చేయాలి అంటే ఎప్పుడైనా విక్స్ కానీ అండ్ సేమ్ వే మార్కెట్ కండిషన్స్ కానీ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మన క్యాపిటల్ని ఫుల్గా డిప్లాయ్ చేయడానికి ట్రై చేయాలి తప్పిస్తే మన పొజిషన్ సైజింగ్ని. అదర్వైజ్ ఇంత వాట్ వి కాల్ వోలటైల్ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడైనా సరే కొంత పొజిషన్ సైజింగ్ని తగ్గించే చేయాల్సి వస్తుంది. సేమ్ వే అందుకే మీడియం ప్రాబిలిటీ అని కూడా డిస్కస్ చేస్తుంటే. అండ్ సో ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ మనం ఏదైతే మెన్షన్ చేసుకున్న జోన్ దగ్గర ఉందో రెస్పెక్ట్ ఇచ్చింది. సేమ్ వే 100 EMA తర్వాత పైన క్లోజ్ అయినప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ ఛాన్సెస్ అయితే ఇచ్చినండే. బట్ ఒక్కసారి ఆ ఎంట్రీస్ అయిపోయాక ప్రైస్ చూడండి ఎంత డిసైజివ్గా పైకి వెళ్ళింది అనేది. అండ్ సో ఏదైతే అట్లీస్ట్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఏవైతే ఇచ్చినానో అట్లీస్ట్ ఈ అప్డేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మీకు యూజ్ అవుతాయేమో ట్రై చేయండి సో దట్ మార్కెట్ కండిషన్కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఏంటి అనేది ఉంటుంది. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ 50 MA, 100 EMA, 200 EMA రేంజ్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనేది మనం ప్రీ మార్కెట్లో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న లెవెల్. అదర్వైజ్ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది రెసిస్టెన్స్ ఉంటుంది. 50 MA ఫేక్ బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేసి ఈ డిసైసివ్ కింది లెవెల్స్ వరకు అయితే బుక్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ప్రైస్ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇట్ సైడ్ అయితే పొజిషన్ అయి ఉన్నారో సో మోస్ట్లీ అదే వర్క్ అయింది. అండ్ మనం ఎక్కడ కూడా రిజిడ్ ఉండట్లేదు, స్విచ్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ ఇండికేటర్ సిగ్నల్ కూడా ఈ రేంజ్లో బేరిష్ ఇచ్చినా కూడా అట్లీస్ట్ అది 50 MA కిందికి వెళ్తేనే వర్క్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుండే. సేమ్ ఎవరైతే ఇండికేటర్ని ఫాలో అయినారో ఆ గ్రూప్లో కూడా మెసేజ్ చేసిన అండ్ ఇంకా యాక్టివ్గా ఉండడానికి కూడా ట్రై చేస్తాను అందులో. సో ఈ అప్డేట్స్ అన్నీ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాం. అండ్ కంప్లీట్గా ఇక్కడ వరకు ఎవరైనా ట్రేడ్ చేస్తారంటే పర్సనల్గా 2:33 తర్వాత ట్రేడ్ చేయడానికి కూడా అంత స్కోప్ ఉండదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రాప్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇలా వెళ్ళి ఉండొచ్చు, బట్ సేమ్ వే ఇక్కడ నుంచి ప్రైస్ సడన్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ డేకి వాట్ వి కాల్ పీపుల్ మైండ్లో ఫేక్ బ్రేక్అవుట్ లాంటిది క్రియేట్ చేయాలని చెప్పేసి ఐడియాస్ కూడా ఉంటాయి. కాబట్టి సో అట్లీస్ట్ మనం ఒక ఏదైతే మార్క్ పెట్టుకున్నామో ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్స్లో ఎగ్జిట్ అయినా కూడా చాలా బెటర్ సినారియోస్ అనమాట. సో రేపటికి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. బట్ ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ నేను మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్స్ అని చెప్తా ఉంటాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 200 EMA దగ్గర ఎందుకు బుక్ చేసుకోమన్నా ఈ లెవెల్లో అంటే క్లియర్గా హార్లీ వ్యూకి వెళ్ళి చూడండి సో దట్ ఒక క్లారిటీ వస్తుంది. హార్లీలో ఏం జరుగుతుంది, 50 MA జరుగుతుంది. ఈదర్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వాలన్నా కూడా అట్లీస్ట్ కొంత పైకి వెళ్ళి అక్కడ జరగాల్సిన సినారియో. కాబట్టి ఇలా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ లెవెల్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అందుకనే ఆ ప్రాబిలిటీస్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. టీకే అండ్ దట్స్ ఇట్ మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ గురించి. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ఓపెన్ పొజిషన్స్ గురించి అండ్ ఒకసారి క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం మనకి ఏం సజెస్ట్ చేస్తుంది ఏంటి అనేది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈవెన్ సేమ్ డే థర్స్డే కూడా ఇలానే ఉండింది. వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే FIIs కానీ ప్రొపరేటరీస్ కానీ ఒక అన్సర్టనిటీ కానీ ఆ మార్కెట్ కండిషన్స్కి ఏదో ఒక న్యూస్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు పర్ఫెక్ట్గా బుల్లిష్ ఉన్నారు. బట్ ఇంట్రాడే కోసం బేరిష్ ఉండే ఈరోజు కూడా. అండ్ సేమ్ వే రేపటికి కూడా వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అగ్రెసివ్ ఇలా వెళ్తుందని అయితే చేయట్లేదు. బట్ ఇందులో మనం ఓవరాల్గా సెగ్రిగేట్ చేసి చూస్తాం కాబట్టి ఓవరాల్గా చూస్తే ఒక మీడియం ప్రాబబిలిటీ అంటే ఒక మోడరేట్ బేరిష్
పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సేమ్ వే కాల్ సైడ్ నుంచి ప్రెషర్ ఉండింది అండ్ సేమ్ వే పుట్ సైడ్ నుంచి కూడా ప్రెషర్ ఉంది వీళ్ళకి. అంటే వీళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు, పైనుంచి చూస్తే బేర్ కాల్ స్ప్రెడ్ లాగా, అండ్ పుట్ సైడ్ అంటే పుట్ డౌన్ సైడ్ చూసుకుంటే బేర్ పుట్ స్ప్రెడ్ లాగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ చూస్తే. సో ఓవరాల్గా మనం వీళ్ళు ఇండివిజువల్గా చాలా మెంబర్స్ ఉంటారు, కౌంట్ చేయడానికి వీలవ్వదు కాబట్టి ఓవరాల్గా చెప్తా ఉన్నా మోడరేట్ బేరిష్ పొజిషన్స్. అండ్ సేమ్ వే వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ యాక్చువల్గా వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉన్నారు, బట్ షార్ట్ కవరింగ్ బౌన్సెస్ అన్ని వీళ్ళ వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళ క్వాంటిటీ కూడా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఠీకే, బట్ వీళ్ళు బేరిష్ ఉన్నా కూడా ఈవెన్ మండే కోసం బుల్లిష్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే రేపటికి కూడా ఒక మోడరేట్, అంటే వీళ్ళు మోస్ట్లీ వీళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్జ్ చేసి పెట్టుకున్నారు. సో రేంజ్ బౌండ్లో మార్కెట్ ఉండే ఛాన్సెస్ లాగా వీళ్ళ పొజిషన్స్ అయితే ఉన్నాయి, బట్ అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఎంత రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, ఏంటి వీళ్ళ పొజిషన్స్ ఎలా లైవ్లో యాడ్ అవుతాయి, ఎలా చూడాలి అనేది కూడా క్లియర్ స్ట్రక్చర్ ఐడియా అయితే ఇస్తా నాకు అర్థమైన ప్రైస్ ప్యాటర్న్స్లో. ఠీకే, యా. సో వీళ్ళు రేపటి కోసం మాత్రం ఇక్కడ పొజిషన్ లెవెల్ బేరిష్ ఉండొచ్చు, బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళు అంటే ఒక స్లైట్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళది ఈజీగా బయట కనబడిపోతుంది వీళ్ళ పొజిషన్ సైజింగ్ కానీ వీళ్ళు కానీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లీస్ట్ 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే 18 to 20 ట్రేడింగ్ సెషన్స్ వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళది ఓవరాల్గా చూసుకున్నా కూడా వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసే ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్. మార్కెట్ రేపు వెళ్ళినా కూడా పెద్ద లాసెస్ అనేవి ఉండవు వీళ్ళకి. బట్ ఓపెన్ పొజిషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటే వీళ్ళవి ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ ఎనీవే డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం, బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి వాళ్ళ పొజిషన్స్ వరకు హెడ్జ్ చేసుకుని ఉండొచ్చు. యా, సో ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకి కీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేరిష్ ఉన్నారని చెప్పేసి, అంటే వీళ్ళ పొజిషన్స్ రేపటి ఇంట్రాడే కోసం బేరిష్ ఉన్నారని చెప్పి మనం బేరిష్ చేయకూడదా, ఆర్ బుల్లిష్ ఉన్నారని చెప్పి వీళ్ళు బుల్లిష్ ఉన్నారు ఎవరైతే ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీస్ అని డైరెక్ట్ మనం బుల్లిష్ చేయొచ్చా అంటే కాదు. సో రేపటికి కూడా కొంత అన్సర్టనిటీ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఠీకే, యా. లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యా, సో ఇది బేసిక్గా మనకి ఏదైతే రేపు ఫస్ట్ ఎక్స్పైరీ మనకి వాట్ వి కాల్ ఏప్రిల్లో ఫస్ట్ ట్యూస్డే అనుకుంటా. యా, సో యాజ్ పర్ ఇన్స్టిట్యూషనల్ స్విచెస్ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే, ఇన్ కేస్ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఏమైనా జరగనివ్వండి. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ నుంచి అట్లీస్ట్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి, ఈ లెవెల్స్కి వచ్చి ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుందో ఇది ఒక ఈవెన్ రేపటికి కూడా మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడే. సో ఇది హై ప్రాబబిలిటీ కూడా చెప్పట్లేదు, బికాజ్ డేటా స్విచెస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, మనం కూడా రిజిడ్గా ఉండకూడదు కాబట్టి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఈ లెవెల్ కావచ్చు, ఆర్ ఇంతకు నుంచి కొంచెం పై లెవెల్కి అయినా సరే ప్రైస్ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయినా, ఆర్ గ్యాప్ అప్ పై డౌన్ వర్డ్స్ డైరెక్షన్కి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్. అండ్ ఈ లెవెల్లో ఫస్ట్ మేజర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న, ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక వెరీ పార్షియల్ క్వాంటిటీతో ట్రయల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ 1:2 కానీ ఈవెన్ 1:3 దగ్గర కానీ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. మీ ఫుల్ క్యాపిటల్ అయితే డిప్లాయ్ చేయకండి, మీడియం ప్రాబబిలిటీ కాబట్టి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ రేపు మళ్ళీ ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చి ఉంటుంది, ఆర్ ఏదో జరుగుతూ ఉంటుంది మార్కెట్లో, ఫియర్, గ్రీడ్ ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో ప్రైస్ ఈ లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక ఈవెన్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. బికాజ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు కొంత పాయింట్స్ అనేవి పోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు ఏంటి అనేది. ఇది ఒక లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనమాట. బికాజ్ మనకి పొజిషన్స్ ఎలా ఉన్నాయి, బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కూడా చూద్దాం. ప్రైస్ ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే, సో అట్లీస్ట్ ఇక్కడ టార్గెట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి 1:2 రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఠీకే, యా. సో అండ్ డైరెక్ట్ అవాయిడబుల్ సినారియోస్ ఎక్కడ అంటే, రేపు మళ్ళీ ఒక 150-200 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ ఛాన్సెస్ దొరికితే
అట్లీస్ట్ 1:1 కానీ 1:2 కానీ ఒక ఎక్స్పెరిమెంటల్ ట్రేడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే చూడొచ్చు, అన్లెస్ అంటిల్ మనకి క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు, అదర్వైజ్ కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ వేరీ సైడ్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే డైరెక్ట్ ప్రైస్ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయ్యి ఆర్ ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్తా ఉంటే ఓఐ సపోర్ట్ చేయదు అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్ డౌన్ కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి పర్సనల్గా ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. టీకే. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ కన్విక్షన్ ఇచ్చినప్పుడు, అంటే మనకి ఎలాంటి కన్విక్షన్స్ అంటే సో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈఎంఐస్ ఎక్కడ ఉన్నాయో చూడండి, అట్లీస్ట్ ఈఎంఐ సపోర్ట్ తీసుకుని వెళ్తా ఉంటే ఇది ఒక మంచి బుల్లిష్ ట్రేడ్గా యాక్సెప్ట్ చేయొచ్చు. సేమ్ వే ఈవెన్ బేరిష్ అవ్వాలన్నా సరే అట్లీస్ట్ మనకి ఈ ఛానల్ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉండిందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ దీన్ని అర్థం చేసుకున్నా కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన, అంటే మనం వర్రీ అవ్వాల్సిన ఇదైతే ఉండదన్నమాట. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడండి, సో దట్ ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్రైస్ ఎప్పుడైనా సరే ఈరోజు పోస్ట్ మార్కెట్లో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ప్రైస్ మనం ఫిబొనాచి లెవెల్స్ గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, సేమ్ వే ప్రైస్ ఎక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుందో క్లియర్గా చూడండి. 38% వచ్చి సపోర్ట్ అయితే తీసుకుంది. ఇట్లాంటివన్నీ ఏంటి అంటే అట్లీస్ట్ మనకి మార్కెట్లో లైవ్ మార్కెట్లో మర్చిపోతూ ఉంటాం కాబట్టి స్టిక్కీ నోట్స్ మెయింటైన్ చేయండి. ఆర్ మీరు కూర్చునే సిస్టమ్ ముందు కానీ ఆర్ ఈవెన్ డెస్క్టాప్ పైన కానీ అట్లీస్ట్ ఈ స్టిక్కీ నోట్స్ మీరు మెయింటైన్ చేయడం వల్ల థింగ్స్ని ఈజీగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ట్రేడింగ్ ఎక్కడికి పోదు, ఒక 15 minutes లేట్ అవ్వడం వల్ల బెటర్ ఎంట్రీ దొరకవచ్చు కానీ బట్ మనకు ఆ ఫోమోతో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు. మెంటల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్. సో దీనిపైన ఫోకస్ చేయండి. టీకే. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి చూడండి, మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. అండ్ దీస్ వర్ ద లెవెల్స్ రేపటి కోసం. టీకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ ఓవర్ నాయిస్ స్టార్ట్ చేయడానికి ఏంటి అంటే మల్టిపుల్ పీపుల్ వీడియోస్ కూడా అబ్జర్వ్ చేయట్లేదు, చూడట్లేదు. బికాజ్ ఎనీవే నేను రిప్లై ఇస్తూ ఉన్నా, అప్డేట్ చేస్తూ ఉన్నా అనేది వాట్సాప్లో. సో యాక్చువల్గా ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో అది నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దానికని చెప్పేసి అట్లీస్ట్ ఈవెన్ సేమ్ వే మనం ఇంతమంది పోల్ కండక్ట్ చేసుకున్న వే కూడా ఉంది కదా. సో అందులో ఏంటి అంటే అట్లీస్ట్ ట్రేడింగ్ చేసుకోగలం, అడిషనల్గా కన్విక్షన్ కావడానికి లెవెల్స్ మీ అబ్జర్వేషన్స్ పోజ్ చేయండి అన్నట్టుగా పర్సనల్గా పింగ్ చేస్తేనే సో ఆ పోల్ కూడా రన్ చేసిన అండ్ ఆ పోల్ రెస్పాన్స్ని బట్టే లెవెల్స్ ఓవర్ నాయిస్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే బేసిక్స్ తెలియకుండా డైరెక్ట్ టిప్స్ కోసం చూస్తారో వాళ్ళకైతే కంప్లీట్గా హెల్ప్ అవ్వదు. బికాజ్ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ట్రేడ్ చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆర్ నా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా కొంచెం బిట్ అడ్వాన్స్ ఉంటాయి కాబట్టి అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎవరికి అర్థమవుతుంది అంటే అట్లీస్ట్ అనాలిసిస్ తెలిసి వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు, వర్కింగ్ అఫీషియల్స్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే అట్లీస్ట్ లెవెల్స్ని అబ్జర్వేషన్స్ని పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు 15 నిమిషాల్లో ర్యాపప్ చేసుకొని అనాలిసిస్ పెట్టుకొని మొబైల్లో ట్రేడింగ్ చేయాలనుకున్నా ఆర్ అనాలిసిస్ వచ్చు ఇంకొక అడిషనల్ కన్విక్షన్ కావాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. సో ఎక్కడ కూడా టిప్స్ కానీ ఆర్ వాట్ డు వి కాల్స్ కానీ సజెషన్స్ అయితే ఉండవు. పర్సనల్గా నేను కొంచెం ఆ మైండ్ సెట్తో లేదు కాబట్టి బట్ ఎడ్యుకేషన్ త్రూ అవన్నీ నేర్పించగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నాకైతే ఉంటుంది. సో అట్లీస్ట్ రెగ్యులర్గా ఎవరైతే అనాలిసిస్ ఫాలో అవుతున్నారో ఇప్పటికీ చాలా ఫార్వర్డ్ అయితే వచ్చేసినారు. సేమ్ వే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ వెరీ నామినల్ ఛార్జెస్ అట్లీస్ట్ మీ లాసెస్తో పోల్చుకుంటే అది ఈవెన్ నాట్ 1% సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది కూడా. యా. సో ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో పింగ్ చేయండి, సో దట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైతే ఈ లెవెల్స్ అన్నీ కూడా ప్రీ మార్కెట్లో అబ్జర్వేషన్స్తో క్లియర్గా రెగ్యులర్గా ఎవ్రీ డే నేర్చుకోవాలనుకుంటున్నారో అట్లీస్ట్ పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ మీతో ఒకసారి మాట్లాడి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి దానికి సెపరేట్ కాల్ షెడ్యూల్ చేసేలాగా ప్లాన్ అయితే చేస్తా. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.